ఇచ్చు యేసు దేవుడుండగా, ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, దిబ చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నరసింహరావు ఒక్క పాట కూడా పాడతారా? ఒక్క పాట కూడా. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రము, స్తోత్రము. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, 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 నిన్ను విడచి నేను బ్రతకలేనయా, నిన్ను విడచి నేను బ్రతకలేనయా, నానా నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని, స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలు శాశ్వతమని, నీ చేయి విడచితి, నీ తోడు మరచితి, నీ చేయి విడచితి, నీ తోడు మరచితి, కరుణించి దైర్య చేర్చుమా, కరుణించి దరి చేర్చుమా, నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకొంటిని, నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకొంటిని, అలసిపోతిని కృషించుచుంటిని, అలసిపోతిని కృషించుచుంటిని, నీ కృపతో బ్రతికించుమా, నీ కృపతో బ్రతికించుమా, నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, నానా నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, 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 నిన్ను విడచి నేను బ్రతకలేనయా, నిన్ను విడచి నేను బ్రతకలేనయా,
నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని నా ప్రాణము ఆశించుచున్నది, నా ప్రాణము ఆశించుచున్నది. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, 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 నిన్ను విడచి నేను బ్రతకలేనయా, నిన్ను విడచి నేను బ్రతకలేనయా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. యేసయ్యా వందన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చక్కని పాట పాడి జీవంగల దేవుని ఆరాధనించడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. హల్లెలూయా. ప్రాణం పెట్టిన మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును గణపరిచడానికి ఉదయకాలం ప్రియులారా, జీవంగల దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభావ మీకు ఆరాధన తండ్రి, మీకు వందనాలు తండ్రి. మంచి ఒక రోజు కూడా మా బ్రతుకుల ప్రభు మీరు అనుగ్రహించండి, స్తుతిస్తున్నాం. వందనాలు తండ్రి. బలమైన తండ్రి హోలీ స్పిరిట్ అభిషేకంతో ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరు కుమిరించుందండి, ఆత్మార్థంగా బలపరచుందండి. ప్రాణగాయాలు హోలీ స్పిరిట్ దేవా మీరు స్వస్థపరచు తండ్రి. తన నుండి అరకారుగా అన్ని హోలీ స్పిరిట్ దేవా తాకము తండ్రి, కుడిపించుంది. ఆత్మ ప్రాణ శరీరం బలపరచు తండ్రి. ఓహే లాభ కరబిన సుగోడ కోరబిన సిగడ కోరబిలే కబన సిగారాధన ఓహే లంబ కరబిన సుగోడ కోరబిలే దేవా మీ పిలుపుని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ఓకే బకారాబైన సిగారాధన ఇప్పుడు దాకా మా హృదయంలో రోజు వేసే మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆరాధన తండ్రి. తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా మళ్ళీ కాపాడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ వందనాలు తండ్రి. దేవా బలమైన ఆత్మకార్యం దేవా హోలీ స్పిరిట్ దేవా దయచేమో తండ్రి. ఓహే లాభాకారం అభిషేకంతో కుమరించుము తండ్రి, కుమరించు బలమైన అభిషేకంతో కుమరిస్తుందండి. దేవా సోతరం 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 తండ్రి. బలపరచుము బలపరచుము తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాట్లాడము తండ్రి. మహిమ గణత మీకే అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. దేవా మీకు ఆరాధన యేసయ్య మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త, ప్రియుల మత్తయి సువార్త 11వ అధ్యాయము ప్రియులారా మనం 2వ వచనం మనం చూసినట్లయితే, బాప్తిసం ఇచ్చిన యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు ప్రియులారా మన యేసుక్రీస్తు గురించి అడిగిన ఒక మాట అన్నమాట. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాల్లో విని, రాబో వాడువు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవాలైనా. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్తున్న మాట, మేము ఇంకా ఒకరి కొరకు కనిపెట్టాలా అని అడుగుతున్నాం అన్నమాట. ఆమేన్ అని ఆయనను అడుగుడుకు తన శిష్యులను పంపామన్నమాట. తన శిష్యులను పంపి ప్రభుత్వం అడిగామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా స్పష్టంగా చెప్పాము. 5వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. గుడ్డి హల్లెలూయా. గుడ్డి వారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు బాధపడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధలవుతుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కుండి వారు నడుచుచున్నారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాల గురించి జీవంగా
ప్రభువైన యేసుక్రీస్తు చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసే దేవుడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చిన యోహానుకు మొదలు డౌట్ వచ్చింది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు తన మాటల ద్వారా డౌట్ క్లియర్ చేసామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము మరి ఒక్కరి కొరకు కనిపెట్టవలేనా అని ప్రియులారా బాప్తిసం ఇచ్చిన యోహాను అడిగినప్పుడు దానికి అనుమానం ఉందా? యేసుక్రీస్తు తన మాటల ద్వారా అనుమానాలు తీసివేసినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11:11 ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి మాట్లాడుతున్నాం అనమాట. యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి మాట్లాడుతున్నా. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పామన్నమాట. బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేదు అని. ఇప్పుడు మన బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రియులారా మనం చూసినదే దేవుని పిలుపు పొందిన తర్వాత పూర్తిగా సత్యం కొరకు, న్యాయం కొరకు, నీతి కొరకు, జీవగల దేవుని కొరకు చాలా గట్టిగా నిలబడే. అది మాత్రంగా కూడా ఆఖరికి ప్రియులారా మనం చూసినట్టే హతసాక్షిగా మార్చబడినట్టు, అంటే మరణం పొందినట్టు ప్రియులారా సత్యం కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు, సత్యం కొరకు నిలబడాం. కానీ ప్రియులారా అంటే సత్యం కొరకు నిలబడాం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి చెప్పిన మాట, స్త్రీలో పుట్టిన వారిలో ఈయన కంటే గొప్పవాడు లేదు అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు చెప్పాం, పరలోక రాజ్యములో ఉన్న అప్పుడు కూడా ఈ బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే చాలా గొప్పవాడని చెప్పిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్యములో ఉన్న అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన యేసుక్రీస్తును హృదయంలో నమ్ముతున్న నేను మీరు మనల్ని దేవుడు పాత నిబంధన భక్తుల కంటే గొప్ప స్థాయికు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తీసుకొని వచ్చామన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఇలా మనం శుద్ధించాలి. చాలాసారి మన పాత నిబంధనలో మనం చూసిన చాలా మంచి దేవునితో కలిసి బ్రతికిన చాలా భక్తులు ఉన్నారు. పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడిన వారు, సత్యం కొరకు నిలబడిన వారు, జీవంగల దేవుని కొరకు నిలబడిన గొప్ప నాయకులు మనం చూడవచ్చు. యోసేపు పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాం. అలాగే ప్రియులారా మనం చూస్తున్న హానోకు జీవంగల దేవునితో కలిసి నడిచాం, చాలా గొప్ప విషయం. అబ్రహాము జీవంగల దేవునితో కలిసి నడిచాం, దేవుని స్నేహితుడు అని పిలుపు కూడా పొందాం. ఇలా ఇస్సాకు, యాకోబు భక్తులు కూడా జీవంగల దేవునితో కలిసి నడిచారు. మోసే దేవుని యొక్క పిలుపు పొందిన తర్వాత జీవగల దేవునితో కలిసి నడిచాం. దేవునికి స్తోత్రం. యెహోషువ జీవగల దేవునితో నడిచాం. ఇలాగే ప్రియులారా మనం చూసిన ఎలీషా కానీ, ఏలియా గాని, ఎలీషా గాని జీవగల దేవునితో కలిసి నడిచాం. దేవునికి స్తోత్రం. దావీదు కూడా దేవుని హృదయానుసారంగా నడిచాం. దేవునికి స్తోత్రం. దానియేలు భక్తులు కూడా జీవగల దేవునితో కలిసి నడిచాం. మంచిది. బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా జీవంగల దేవుని కొరకు గట్టిగా నిలబడాలి. దేవుని పిలుపు పొందిన ప్రియులారా జీవంగల దేవుని కొరకు మనం నిలబడాలి, క్రీస్తు కొరకు మనం నిలబడాలి. కాబట్టి పాత నిబంధన భక్తుల కంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం, లేదంటే పెళ్లి కుమార్తె, లేదంటే జీవంగల సంఘాన్ని దేవుడు ఉన్నతమైన స్థాయి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు హృదయంలో చాలా ఉన్నతమైన స్థాయిలో ప్రియులారా మనల్ని దేవుడు నిలబడినట్టు దేవునికి స్తోత్రం. వెలుగా చిన్న స్థాయి కాదు, చాలా గొప్ప ఉన్నతమైన స్థాయి అన్నమాట. ఈ కాలంలో క్రీస్తు కొరకు నిలబడుతున్న మీరు అర్థం చేసుకోవాలి, ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. మనలో దేవుడు చాలా గొప్ప స్థాయికి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని లేవనెత్తామన్నమాట. ఆ స్థాయిలో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. మన స్థాయి ఇన్క్రీజ్. క్రీస్తునందు జీవగల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన స్థాయి, విలువ, పొజిషన్ మనం అర్థం చేసుకోవాలి. అది గ్రహించిన కొలది మన ఆరాధన ఆపలేదు అనమాట. సుధులు ఆగలేదు. ఎందుకంటే దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ప్రియులారా మనం అది గ్రహించిన కొలది మన శుధించేవారుగా, ఆరాధించేవారుగా, ఆత్మలో పాడేవారుగా, దేవునితో మాట్లాడేవారుగా ప్రియులారా మనం మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సత్యం అర్థం చేసుకోవాలి. స్త్రీలో కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా, చూడండి నిశ్చయం 100% అనమాట. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అనమాట. అంటే పాత నిబంధన భక్తుల కంటే
యోహాను పాత నిబంధనలో మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చిన యోహాను చాలా గొప్ప స్థాయికి యేసుక్రీస్తు తీసుకొని తన మాటల ద్వారా తీసుకొని పెట్టారు. అలాగే సంఘ బిడ్డలు యేసు రక్తం చేత కొనబడి రక్షణ పొందిన మనం అందరూ కూడా ఇంకా గొప్ప స్థాయికు జీవంగల దేవుడు ప్రియులారా మనను ప్రభు తన మాటల ద్వారా వ్యక్తపరిచామన్నాడు. దాన్ని బట్టి ప్రియులారా మనం స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు తన హృదయంలో మనకు ఎంత విలువ ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి. చాలా అంటే చాలా గొప్ప విలువ ఇస్తుంది అనమాట. కానీ మనమే చాలా సరే మనల్ని ఇంకా తగ్గించుకొని అంటే మనల్ని కిందపరుచుకొని మనమే స్వయం మాటలు అంటే స్వయ శాప మాటలు కొనేసారి చెప్తారని. ఇప్పుడు యేసుక్రీస్తు మనం ఎంత గొప్ప స్థాయిలో చూస్తున్నాం కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని అంటే మనల్ని మనం చిన్న చూపు చూడవద్దు అనమాట. మీరు మిమ్మల్ని చిన్న చూపుగా చూడవద్దు. దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడో అలాగే మనల్ని చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక దాన్ని బట్టి మన దేవుని స్తుతించాలి. అది గర్వం కాదు, దేవుడు మనకి ఇచ్చిన స్థాయి అనమాట. జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త దేవుడు క్రీస్తు ద్వారా నాకు మీకు ఇచ్చిన గొప్ప స్థాయి. ఇప్పుడు ఇలా దేవుడు ఉచితంగా ఇచ్చాం, కృప వల్లనే ఇచ్చాం, కరుణ వల్లనే ఇచ్చాం. ఉచితంగా అంటే దానికి విలువ ఇవ్వలేదని కాదు, విలువ పెట్టాం. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాం, మనం రక్తం కార్చాం, మూల్యం రక్తం కార్చి మనకు ఈ గొప్ప స్థాయికి దేవుడు ప్రియులరా మనల్ని తీసుకొని వచ్చిన కాబట్టి జీవగల దేవుడు ప్రియులరా మనం ఎంతగా మనం స్తుతించాలి, ఎంతగా మనం ఆరాధించాలి ఈ కాలంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 41వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 41, 42 వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే యోనా గురించి రాయబడింది. యోనా గురించి రాయబడింది, సొలొమోను గురించి రాయబడింది. అంటే యోనా కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు. లేదు, యోనా కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తుగా. సొలొమోను గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి అని సొలొమోను కంటే ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు. స్తోత్రం. అది మాత్రం కాకుండా అందరికంటే అంటే ప్రతి ఒక్కరికంటే ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని దేవుడు ఇంకా గొప్ప హెచ్చించామన్నమాట. తండ్రిని దేవుడు యేసుక్రీస్తును గొప్ప హెచ్చించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రికి పూర్తి లోబడ్డామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరమని ఆ దేవుని స్వరానికి మనం లోబడాలి. దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడే కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక. హల్లెలూయా. ఇప్పుడు తండ్రిని దేవుడు యేసుక్రీస్తును హెల్లి చేశారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సంఘాన్ని యేసుక్రీస్తు తన మాటల ద్వారా గొప్ప స్థాయికి తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. తన మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా యేసుక్రీస్తు సంఘాన్ని హెచ్చించామన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు మనల్ని కూడా తిరిగి లేపామన్నమాట. అందుకొరకు ఇప్పుడు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా అదే నా గురించి మీ గురించి రాయబడింది. సువార్త విని ఎవరైతే రక్షణ పొందారు వారి గురించి రాయబడింది అనమాట. వారందరూ వారి ఆత్మ పరలోకములో ఉన్నట్టే పరలోకములో పెట్టామని రాయబడింది. అంటే క్రీస్తు పరలోకములో కూర్చున్నాం, తిరిగి లేచిన క్రీస్తు తండ్రి దగ్గర కూర్చున్నాం. అలా క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా అక్కడ స్థాయి అనమాట. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్న క్రీస్తు తన ప్రాణం పెట్టడం మాత్రం తన మాటల ద్వారా మనల్ని హెచ్చించాలి. అది మాత్రం కాకుండా తన ప్రాణం పెట్టి రక్తం ఇచ్చుకొని క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు జీవగల దేవుడు మనల్ని గొప్ప స్థాయికి మనల్ని తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును గొప్ప హెచ్చించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సత్యం కొరకు, నీతి కొరకు, పరిశుద్ధం కొరకు, వాక్యం కొరకు నిలబడుతున్న బ్రతుకుతున్న వారు జీవంగల దేవుడు తప్పకుండా లేపుతాడు. ఈ సత్యం అన్నమాట. అది పాత నిబంధనల కాలములు అనే సరి, నూతన నిబంధనల కాలములు అనే సరి జరుగుతున్న విషయాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. దేవుడు మనల్ని గొప్ప స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినప్పుడు స్తుతిస్తాం. ఇంకా వస్తుంది అని కాదు, కానీ గొప్ప స్థాయిలో దేవుడు ఇప్పుడు నిలబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం అందరం రోయల్ ఫ్యామిలీలో ఉన్నామన్నమాట. గోడ్స్ ఫ్యామిలీ. దేవుడు మన తండ్రి, మన అందరం జీవగల దేవుని ఒక పిల్లలం అన్నమాట. దేవుని కుమార్తె ఉన్నామన్నమాట. దానికన్నా గొప్ప స్థాయి ఏముంది ప్రియులారా? ఇప్పుడు మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, జీవగలిగిన పరిశుద్ధుడైన సర్వశక్తి మందుడైన జీవగలిగిన దేవుని కుమారుడు కుమార్తె ఉన్నామన్నమాట మనకు. ఇప్పుడు ప్రియులారా మనం ఆరాధించాలి.
కాబట్టి దేవుడు అది ఎలాగ చేస్తారు? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన అనుభవం ద్వారా దేవుడు అక్కడ స్థాయికి మనను తీసుకొని పెట్టారు. కాబట్టి మనం అందరం గోడ్స్ జనరేషన్ లో మనం ఉన్నామన్నమాట. అంటే దేవుని ఒక హల్లెలూయా, అంటే దేవుని ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా జీవంగా దేవుడు ఎంతో గొప్ప స్థాయి ఇప్పుడు ఇలా మనకు అనుగ్రహించబట్టి మనం సుధిస్తాం, మనం ఆనందిస్తాం, థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. పనికిరాని స్థాయిలో ఒకప్పుడు మనం ఉన్నాం, ఒకప్పుడు మనం శత్రువులుగా ఉన్నాం. అయినా కానీ ప్రభు ప్రియులారా మనను ప్రేమించామన్నమాట. ప్రాణం పెట్టి ప్రేమించి మన పాపాలంతా క్షమించామన్నమాట. పాపాలంతా క్షమించాం. యేసు రక్తం ద్వారా మన పాపాలంతా దేవుడు పుడిచివేశాం ప్రియులారా. రక్తానికి పవర్ ఉంది. రక్తాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని మనం హైలైట్ చేయాలి. ఎంత గొప్పగా చెప్పడానికి వీలు ఉంటే అంత గొప్పగా చెప్పాలి. ఎందుకంటే అంత విలువైన రక్తం అనమాట. ఎంతమైనా గొప్పగా చెప్పినా కానీ ఇంకా ఉంది అనమాట. ఇంకా గొప్ప విలువ కలిగిన రక్తం ఆ రక్తం, యేసు రక్తం. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం హైలైట్ చేయాలి, యేసుక్రీస్తుని మనం గణపరచాలి. అదే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు దాని కొరకు పిలిచారు. ఆమేన్. దేవుడు మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగైన యేసుక్రీస్తులోనికి తీసుకొని వచ్చాం. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిను ప్రచారం చేయాలి? క్రీస్తును ప్రచారం చేయాలి. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మన ఒక బాధ్యత ఏంటిది? ప్రాముఖ్యమైన సంఘం ఒక బాధ్యత ఏంటిది అంటే ఇద్దరును క్రీస్తుతో కనెక్ట్ చేయడం. అది దేవుడు నాకు మీకు ఇచ్చిన బాధ్యత అనమాట. అంటే మనతో ప్రజలను కనెక్ట్ చేయడం అని కాదు, కానీ దానికంటే మన ప్రజలను క్రీస్తుతో కనెక్ట్ చేయాలి అనమాట. అందరు క్రీస్తు వారే ఉండాలన్నమాట. అదే దేవుని ఒక చిత్తం. హల్లెలూయా. సాతాను చేయి నుండి ప్రజలను బయటకు తీసుకొని రావాలి. ప్రేమ సువార్త ప్రకటించి సాతాను రాజ్యం నుండి, చీకటి రాజ్యం నుండి, పాపాల నుండి, లోకాశ నుండి ప్రజలను బయటకు తీసుకొని వచ్చి క్రీస్తుతో ప్రియులారా మనను కనెక్ట్ చేయడమే దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప పని, లేదంటే బాధ్యత అనమాట, రెస్పాన్సిబిలిటీ అనమాట. ప్రతి ఒక్క సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డల బాధ్యత సాతాను చేయి నుండి, చీకటి నుండి ప్రజలను బయటకు తీసుకొని రావాలి. అదే అపోస్తలుడైన పౌలు ఆ విషయంలో నమ్మకంగా చేశామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో మన బాధ్యత అనమాట. సంఘ బిడ్డలకు బాధ్యత ఉంది. సువార్త చెప్పడం బాధ్యత మన మీదే. మనకు దేవుడు అభయప్యం అనమాట. అది చెప్పలేదు అంటే అయ్యో నాకు శ్రమ అని పౌలు చెప్తున్నా. ఇప్పుడు సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త ప్రియులారా మనం చెప్పాలి, సువార్త చెప్పాలి. చాలా మంది అది ఆపుతారని. కానీ ఎందుకు ఆపుతారంటే సత్యం వారు తెలియలేదు. ఇంకా ఈ సువార్తలు ఉన్న ఐశ్వర్యం, మేలు, ఆశీర్వాదాలు చాలా ప్రజలకు ఇప్పుడు కూడా మరగై ఉందన్నమాట. వారికి అర్థం కావడం లేదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, వారు ఆత్మకరణలు తెరవమని. కాబట్టి సువార్త ప్రియులారా, ఇప్పుడు బైబిల్ కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో ఆ సువార్త ఫలిస్తుంది అనమాట. అది వ్యాపిస్తుంది అనమాట. బట్ భూమి అంతా కూడా, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సువార్త ద్వారా రక్షణ పొందాలి అని జీవంగల దేవుడు చాలా చాలా కోరుతుంది. ఎందుకంటే జీవంగల దేవునికి తెలుసు అగ్ని నరకం అంటే అది ఇటర్నల్ రెండవ మరణం అంటే చాలా ఘోరమైన పరిస్థితి అని జీవగల దేవునికి తెలుసు. అంటే నిత్యం జీవగల దేవుని నుండి దూరమైన పరిస్థితి అనమాట. ఇప్పుడు అలాగే ఏ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళవద్దు అని జీవగల దేవుడు కోరుతుంది. అందుకొరకు ప్రియులారా మనం చూస్తే సువార్త ఒక గొప్పతనం గ్రహించుకొని చాలా భక్తులు ప్రభువు యేసుక్రీస్తు సూచనలు సమర్పించినప్పుడు వాళ్ళ దేవుడు బలమైన అభిషేకం నిండి దేవుడు వారిని వాడుకున్నారు. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మందులు మేము సువార్త హతసాక్షులుగా మార్చబడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ వారి ఆత్మ కూడా ప్రియులారా మనం చూసినది ప్రేరణ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే వారి ఒక ఆత్మ జీవగల దేవుని ఒక సింహాసనం దగ్గరే, జీవగల దేవుని దగ్గరే వారు ఒక ఆత్మలు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు క్రీస్తు సువార్త వరకు చాలా మంది హతసాక్షులుగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం దేశీ వారి గురించి ఆలోచించినప్పుడు వారికి చాలా నష్టం జరిగింది అని కొన్నిసారి మనం మామూలు చూపులో చూస్తారేమో, కానీ నష్టం కాదు, వారి ఆత్మ దేవుని దగ్గర ఉంది అనమాట. దాని ఉదాహరణ స్టెఫాను అనమాట. స్టెఫాను క్రీస్తు కొరకు తన ప్రాణం కూడా పెట్టేస్తామన్నమాట. యాకోబు అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యాకోబు అపోస్తలుల యాకోబు కూడా హతసాక్షి మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్టు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టు యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్పష్టంగా ఆ మాట చెప్తున్నా అనమాట. 16వ అధ్యాయము
భయపడడానికి కాదు, మనం ధైర్యం పొందుకోవాలి, బలం పొందుకోవాలి. 10వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే, మీరు అభ్యంతర పడకుండా వల్లేనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే కదిలిపోవద్దు అనమాట. కదిలిపోవద్దు, పరిస్థితులు చూసుకోండి, అబ్బో కదిలిపోవద్దు, జీవంగల దేవుడు తెలియకుండా జరిగిందని కదిలిపోవద్దు అనమాట. వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. కొందరు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చున్నానని అనుకోను కాలము వచ్చుచున్నది. ఎందుకు అది చేస్తారు అని, వారు తండ్రిను నన్నును తెలుసుకోనలేదు గనక ఎలాగూ చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పదనని మీరు జ్ఞాపకం చేసుకోని అలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉండిన గనక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత్యకాలంలో గడియలో సమయంలో కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయని ప్రభువు చెప్పి, అంటే దానికి అర్థమైనది ఇప్పుడు ఇలా చాలా మంది వ్యక్తులను, సత్యం గ్రహించలేని వ్యక్తులను ఈబిల్ స్పిరిట్ ప్రభావం చేసుకొని, నరహత్య స్పిరిట్ ప్రభావం చేసుకొని చాలా మందిను వాడుతారు. అదే మనం చూస్తున్నట్లయితే యుద్ధాలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు చెప్పాం, కడవరి కాలంలో అంత్యకాలంలో యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, కరువు జరుగుతాయి. కానీ ముందు చూపులో ప్రభులు చెప్పామన్నాడు, ముందు చూపులో ప్రభులు చెప్పాం. కాబట్టి మనం చూస్తున్నట్లయితే అలాంటిది జరుగుతుంది, మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు సంఘ ఒక సంభవం మనకు చాలా ప్రాముఖ్యమైన బాధ్యత ఇప్పుడు ఉంది అనమాట. మెయిన్ గా ప్రాముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. యేసు రక్తములు, యేసు నామములో ఆధారపడి రాష్ట్రం, దేశం, ప్రజలు క్షేమం కొరకు దేవుని బిడ్డలుగా మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, చాలా ప్రార్థన చేయాలి. ఇప్పుడు సంఘ ప్రార్థన చాలా ఎఫెక్ట్ అనమాట. అప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా బలంగా పనిచేస్తారు, దేవదూతులు చాలా బలంగా పనిచేస్తారు. ఇప్పుడు అభావాధికారులు చాలా మట్టుకు లయమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో ప్రార్థన చేసేవారు ఒక పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యేసునామములో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, రాష్ట్రం, దేశం వరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేయాలి. ప్రభావం నుండి విడిపించమని బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు జీవగల దేవుడు కార్యం చేస్తాడు, దేవదూతులు పని చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాబట్టి మీ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అనమాట. దానివల్ల దేవుడు మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలను కాపాడుతాయి. హల్లెలూయా. దుర్మరణాలు జరగకుండా, అకాల మరణాలు జరగకుండా, మరణం జరగకుండా శాంతి నెమ్మది ఉండాలి అంటే జీవగలిగిన దేవుడు సమాధానకర్త అయిన క్రిస్తువును కలిగిన వారు ప్రార్థన చేయాలి. ప్రేమపూర్ణమైన క్రిస్తువును కలిగిన వారు ప్రార్థన చేయాలి. సాతాను జయించిన యేసుక్రీస్తును కలిగిన మనం యేసునామములో ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తాడు. ఇప్పుడు నెగిటివ్ మాటలు, మనం అనుమాన మాటలు దయచేసి పలుకోవద్దు. మనం ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. వీరుండే 24 గంటలు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప అనుగ్రహించినాక ఒక్కొక్క షిఫ్ట్ గా ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి ఆపోవద్దు. కాబట్టి రాష్ట్రం, దేశం వరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బాధ్యత అనమాట. మనం సంతోషంగా, సమాధానంగా, నెమ్మది ఉండాలంటే ప్రార్థన చేయాలి. అంతే, ప్రార్థన చేయాలి. శిలువ మరణం ద్వారా సాతాను ప్రభు ఓడించాం, కరెక్టే. అయినప్పుడు కూడా దేవుడు మనకు సంఘానికి అధికారం అనుగ్రహించామన్నమాట. ఈ అధికారం మనం వాడుకోవాలి. ఈ అధికారం ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి బలంగా ప్రియులారా మనం ప్రార్థన చేసే అభిషేకంతో ఇంకా అధికంగా దేవుడు కుమ్మరిస్తున్నాక. కాబట్టి ప్రార్థన చేసే వారికి, ఎవరైనా నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వారికి వీరుంటే మనం సహాయం చేయాలి. సామర్థ్యం కలిగిన వారు సహాయం చేయాలి. యోగ చేసిన, సంపాదిస్తున్న వారు కొంత వారికి డబ్బు వారి చెల్లితో వారిగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న వారు కూడా అవసరం ఉంది. మనం చాలాసారి చెప్తాం, ప్రార్థన చేసిన వారికి దేవుడే అన్ని చూస్తారు. కాబట్టి వారికి కూడా అవసరాలు ఉంది. కాబట్టి సహాయం చేయాలి అనమాట. ఉన్నవారు సహాయం చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన ఆగకుండా నిలబడుతుంది అనమాట. లేదంటే వారు ఏదైనా సంపాదన కొరకు వారు వెళ్ళి ఉండే ప్రార్థన ఆగిపోవడానికి అవకాశం ఉంది. దేవుని పిలిపోద్ది, ప్రార్థనాభిషేకం దేవుడు నింపి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నిలబడే వ్యక్తుల కొరకు మనం తగిన సమయంలో సహాయం చేయాలి. సహాయం వారికి దొరకలేదంటే వారు ఏం చేస్తారు, నేను కూడా సంపాదనకి పెడతాను, నేను కూడా. ఎందుకంటే భూమిలో ఇప్పుడు మనం చూసితే చేతులు డబ్బు లేదంటే పరిస్థితులు, అంటే మనం ముందుకు వెళ్ళలేని చాలా విషయాలు ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు దయచేసి మేము ఫైనాన్షియల్ కూడా ప్రార్థన చేసిన వారికి సహాయం చేయాలి. అది కూడా గొప్ప ఆశీర్వాదం. కానీ చాలా మంది ప్రార్థన చేసిన వారు
డబ్బు తీసుకోలేదని. అది ఇంకొక పొరపాటు అనమాట. కాబట్టి ప్రార్థన చేస్తున్న బిడ్డలు డబ్బు తీసుకోవడం తప్పు కాదు. ఎవరైనా ప్రేమతో ఇచ్చినప్పుడు కాணிకలు, గిఫ్ట్, అది ఎంత పెద్ద అయినా చిన్న చూడవచ్చు. చాలా మంది అక్కడ జరగదు. ఇప్పుడు తీసుకోవాలి, తీసుకొని ఏం చేసుకోవాలి, ఇచ్చిన వారిని ఇంకా దీవించాలి. ఇప్పుడు వారి ఇంకా దీవించబడతాయి. దాని కొరకు తీసుకోవాలి. హల్లెలూయా. మీకు లేదు కాబట్టి తీసుకోవాలని కాదు, కానీ దేవుడు మీకు రకరకాల విధంగా సాయం చేస్తున్నాడు, కరెక్ట్. ఆయన కానీ ఆ తీసుకొని వచ్చిన వ్యక్తి ఇంకా దీవించబడాలి అంటే నువ్వు తీసుకోవాలి అనమాట. తీసుకొని వారిని యేసునామములో బ్లెస్ చేయాలి. బ్లెస్ చేస్తున్నప్పుడు చూడవచ్చు వారి ఇంకా దీవించబడతాయి. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తున్న వారు, సువార్త పరిచయం చేస్తున్న వారికి తగిన సహాయం, దేవుని బిడ్డలుగా సామర్థ్యం కలిగిన వారు తగిన సమయంలో చేయాలి. ఏదో ఒక టైంలో చేస్తామంటే పని కుదరేది కాదు. ఏదో ఒక టైంలో చేస్తామంటే మనం చాలాసారి అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, చాలా విషయాలు లేట్ అవుతాయి. మనకు తెలుసు. ప్రత్యేకంగా మనం చూసిన జాబ్ చేసే వ్యక్తులు, లేదా పెన్షన్ పొందే వ్యక్తులు, లేదా కిరాయి డబ్బు వచ్చిన వారు కంపెనీలో జాబ్ చేసిన వ్యక్తికు యజమాని వారు ఒకవేళ ఈ నెల 30 తారీఖు రావాల్సిన డబ్బు వారు ఆ సమయానికి ఇవ్వలేదు, ఇంకొక చాలా రోజు లేట్ చేసినప్పుడు వారు ఎంత ఇబ్బంది పడతారు. పెన్షన్ కొరకు వేచిన వారు, పెన్షన్ చేతుల్లో దొరకలేని వారు ఏమవుతుంది, వారు బాధపడతారా లేదా? కాబట్టి కిరాయి కొరకు ఎదురు చూసిన వారు కిరాయి సమయానికి దొరకలేదంటే సమయానికి దొరకాలి. కాబట్టి మన అర్థం సమయానికి దొరకలేదు అంటే బాధపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రావద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రత్యేక ప్రార్థన చేస్తున్న వారు, దేవుని సేవ చేస్తున్న వారికి మన సమయానికి సహాయం చేయాలన్నమాట. తగిన సమయంలో సహాయం చేయాలి. లేదు అంటే ఇప్పుడు ఇలా అంటే పనులు ఆగిపోవడానికి అవకాశం ఉంది. ప్రార్థన ఆగిపోవడానికి, తగ్గిపోవడానికి నిజంగా ప్రార్థన చేసిన వరకు సహాయం చేయాలి. నిజంగా సేవ చేసిన వరకు మనం సహాయం చేయాలి. లేదంటే ఏమవుతుంది అంటే సాధన కోరుతుంది అనమాట. నిజంగా ప్రార్థన చేసిన వరకు, నిజంగా సేవ చేస్తున్న వారి చేతిలో డబ్బు రావద్దు అని దయ్యాలు ఎక్కువ కోరుతుంది. ఎందుకంటే వారి చేతిలో వచ్చినట్లయితే వారు ఇంకా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వారు తిని మంచి ఏదైనా కొని తిని ఇంకా వారు సేవలో సమయం గడుపుతారు. సేవలో సమయం గడుపుతున్నప్పుడు ఎవరికి నష్టం? సాతానుకు నష్టం, మనకు మేలు అనమాట. మనకు అందరికి మేలు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం మనం గమనించాలి. కాబట్టి తగిన సమయంలో మనం సహాయం చేయాలి. ఆమేన్. కాబట్టి అందుకు బైబిల్లో ఇప్పుడు తగిన సమయంలో సహాయం చేయాలి అని పిల్లల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ కాలంలో ప్రార్థన, ఆరాధన, సుధులు ఎక్కువ జరగాలి. దాని కొరకు ప్రియులారా మనం నమ్మకంగా చేయలేదంటే ఏమవుతుంది, ప్రార్థన చేసిన వారు అంటే మోసే అలాంటి ఉన్నవారు, అహరోన్ అలాంటి ఉన్నవారు వారికి వేరే పనికి పోతారు అనమాట. ఇప్పుడు ఎవరికి నష్టం, అది కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మనం ఏడ్చుకొని ఉంటే సమయం అయిపోతుంది అనమాట. సమయం ఉంది అనమాట, అన్నిటికీ సమయం ఉంది. ఆ సమయంలో మనం స్పందించాలి. సమయంలో మనం చేయాల్సినది సమయంలో కరెక్ట్ చేయాలి. లేదంటే బాధపడుతుంది. మనకు తెలుసు పిల్లలు పెళ్లి కొరకు మనం ప్రార్థన చేసిన వారు చాలా కొందరు పిల్లలు పెళ్లి కొరకు మనం ప్రార్థన చేయాలి. తగిన సమయంలో జరగలేదు అంటే బాధ వస్తుంది. అన్నిటికీ సమయం ఉంది అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది. విత్తనాలు పెట్టడానికి, కోత కొరకు అన్నిటికీ సమయం ఉంది. ఆ సమయంలో జరగాల్సింది జరగాలి. అప్పుడు ఈ సమయంలో జరగకుండా అపవాది క్రియలు ఉంది. ఇక కొన్నిసారి మన ఒక నిర్లక్ష్యం కూడా ఉండవచ్చు. మనం పట్టించుకోలేదని, కొన్ని విషయానికి మనం ఇంపార్టెంట్ ఇస్తారు, కొన్ని విషయం మనం పట్టించుకోవడం లేదని. కాబట్టి మన పరిశుద్ధాత్మ వల్ల ప్రతి విషయాలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఈ భూమిలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న జీవితం కొద్ది కాలం మాత్రమే, ఎక్కువ కాలం లేదు. మనం అనుకున్న ఎక్కువ కాలం ఉంది. ఆ ఒక భ్రమలో మనం ఉండొచ్చు. ఎక్కువ కాలం లేదు ప్రియులారా. 70 సంవత్సరం అయినా సరే, 80 కానీ 120 సంవత్సరం అయినా సరే, అది కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనకు చూడవచ్చు, దాదాపు మనం చాలా సంవత్సరం అయిపోయినట్టే. ఇంకా మనం లెక్క కూడా చూస్తాం, ఆవరేజ్ లెక్క కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాలకులేట్ మనం కొట్టి చూసినట్లయితే ఒక సంవత్సరం 365 రోజు ఉంటాయి. మనం చూసినట్లయితే మనం దాదాపు ఎంత రోజు మనం బ్రతకడానికి అవకాశం ఉందని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమయం చాలా విలువైనది. కాబట్టి ప్రియులారా మనం ప్రత్యేక ప్రార్థన పరిచర్య చేస్తున్న వారు మన ముందు సహాయం చేసే వారిని బలపరచాలి అన్నమాట. మోషేకు మనం అహరోనుకు హూరు ప్రియులారా మనం సహాయం చేస్తున్నాం, మనం బలపరచాలి. అప్పుడు పనులు జరుగుతాయి. అప్పుడు ప్రార్థన, ఎందుకంటే ప్రార్థన ఎల్లప్పుడూ
జరగాలి అనమాట. ప్రార్థనలు జరగాలి, శుద్ధి ప్రార్థనలు ఆరాధనలు ఎడత కూడా జరగాలి. ఎడతేయకుండా బైబిల్ ఏం రాయబడింది? ఎడతేయకుండా విసురకుండా ప్రార్థన చేయమని రాయబడింది. అంటే దానికి అర్థం పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు అనమాట. ఓపోజిట్ సైడ్ తెలుసు, ఎంత జరుగుతుందని తెలుసు. కాబట్టి మామూలు ప్రార్థన సరిపోలేదనమాట. మనం అనుకున్నాము ఒక గంట ప్రార్థన చేసిన అయిపోతే చాలు. ఒక గంట మనం ఒక నిమిషమైన ప్రార్థన కూడా గొప్పది, ఒక గంట ప్రార్థన కూడా గొప్పది. కానీ ప్రియుల అపవాది క్రియలు నిరంతరం నాశనం అయిపోవాలంటే నిరంతరమైన ప్రార్థన చేసే గుంపు కావాలన్నమాట. నిరంతర ప్రార్థన. కాబట్టి అది ఒక్కరి వలన సాధ్యం కాదు, అది పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు మనకు అవసరమైనమాట. సహోదరి అందరూ మనకు అవసరం. కాబట్టి అందరూ సహకారం వల్లనే జరుగుతుంది అనమాట. లేదు, అందరూ సహకరించేప్పుడు ఒకరు 3 గంటలు ప్రార్థన చేస్తారు, ఇంకొకరు 3 గంటలు, లేదా ఇంకొకరు 6 గంటలు, ఇంకొకరు 6 గంటలు. అలాగే చేస్తున్నప్పుడు ఏమవుతుంది? కొందరు రెస్ట్ చేస్తారు, కొందరు ప్రార్థన చేస్తారు, కొందరు. ఇప్పుడు అది జరుగుతుంది అనమాట. ఆగలేని ప్రార్థన. ఈ కాలమైన ప్రియుల అవసరం ఆగలేని ప్రార్థనలు జరిగినట్టు ఆ కృప దేవుడు అనుగ్రహించినాక ఆగలేని ప్రార్థన అంటే 24 గంటలు ఎల్లప్పుడు ప్రార్థన ఆరాధన శుద్ధి ప్రార్థన ఇలా కంటిన్యూస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? సాతానుకు చోటు దొరకలేదు, టైం దొరకలేదన్నమాట. నిరంతర ప్రార్థన, యేసు రక్తములో నిరంతరమైన ప్రార్థన ఆ మండపమైన అపవాది క్రియలు నాశనం పోతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఇదే సమయం కాబట్టి మనం ఆలోచన చేయాలి. దాని కొరకు అది ప్రాక్టికల్ చేయాలన్నమాట. బట్ ప్రాక్టికల్ తీసుకొని రావాలి. వినడం మాత్రం కాదు, ప్రాక్టికల్ తీసుకొని రావాలి. కృపదేవుడు అనుగ్రహించినాక దేవునికి నిరంతరమైన ప్రార్థన, నిరంతరమైన ఆరాధన, శుద్ధులు, దానిలో చాలా పవర్ ఉంది అనమాట. నిరంతరమైన యేసుక్రీస్తు నామాన్ని నిరంతరం గణపరిచినప్పుడు అపవాదికలు తప్పకుండా నాశనం అయిపోతాయి. దేవుని శక్తి అధికంగా రిలీజ్ అవుతుంది అనమాట. హల్లెలూయా, అధికంగా రిలీజ్ అవుతుంది దేవుని శక్తి అధికంగా. దేవుని బిడ్డలుగా ఉన్న మనలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు నుండి శక్తి రిలీజ్ అవుతుంది. మన ప్రార్థన చేస్తున్న కొద్ది, అధికంగా చేస్తున్న కొద్ది శక్తి ప్రియుల జీవదినందులు అధికంగా ఫ్లో అవుతాయి అనమాట. శక్తి అధికంగా మన రాష్ట్రం, దేశం మనలో అది రిలీజ్ అవుతున్న కొద్ది దురాత్మ చీకటి శక్తుల క్రియలు ఆగిపోతాయి, బాధికలు నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రార్థన ప్రియుల చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనతో పాటు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మగడ్గం కూడా పంపాలి అనమాట. ఆత్మగడ్గం పంపాలి దేవునికి స్తోత్రం. అప్పుడు దుర్గాలు మనుషుల హృదయంలో దేయాలు స్థాపించిన దుర్గాలు తొలగిపోతాయి. దుర్గాలు ఏమైపోయినది యేసునామములో. కాబట్టి ప్రియులార ప్రార్థన ఆగిపోవద్దు, ఆరాధన సుధులు ఆగిపోవద్దు, నిరంతరం జరగాలి అంటే ప్రియులార మన ముందు సహాయం మనం చేయాలన్నమాట. మనం సహాయం చేయాలి. కాబట్టి దేవుని ఇంకా ప్రియులార మనం చూస్తున్నట్లయితే బైబిల్లో ఇలాగ రాయబడి ఉంది. యేసు కూడా చెప్పారు కదా, మీరు సౌజన్యంగా పొద్దున కాబట్టి సౌజన్యంగా ఇవ్వమని చెప్పాం కదా. ఇప్పుడు అక్కడ ప్రియులార మనం తప్పుకొట్టవద్దు, సౌజన్యంగా మనం ఇవ్వాలి. సువార్తకు రక్షణ పొందలేని వ్యక్తులకు సువార్త మన సౌజన్యంగానే ఇవ్వాలి. కానీ సువార్త రక్షణ ఉంది, చాలా సంవత్సరం నుండి దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న మనం, ఆత్మీయంగా ఎదిగిన మనం దేవుజనులు ప్రార్థన వీళ్ళకు సహాయం చేయాలన్నమాట. కాబట్టి ప్రభు చెప్పారు కదా సౌజన్యంగా ఇవ్వమని. కాబట్టి అంత సౌజన్యం అంటే ప్రియులార పని ముందుకు జరగలేదు. కాబట్టి సౌజన్యంగా ఇవ్వాలి. మన దేవుడు ప్రేమ సువార్త అన్యులకు, సత్యాలు తెలియలేని చికటలు ఉన్న వ్యక్తులకు వారితో మనం డబ్బాడవద్దు, వారికి సౌజన్యంగా ఇవ్వాలి. ఫస్ట్ మనం సౌజన్యంగా ఇవ్వాలి, నేర్పించాలి. వారు రక్షణ పొంది ఆత్మీయంగా ఎదిగిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్య పని ఎదగాలి. ఆ కోరిక దేవుడు మనలో పుట్టిస్తాడనమాట. ఇప్పుడు మన వంతు డబ్బు మాత్రం కాదు, మన వంతు సమయం గాని, మన వంతు ఆరోగ్యం గాని, మన సమయం గాని ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. మనం ఎందుకంటే దేవుని రాజ్యం ఎంతగా ఎదుగుతున్నప్పుడు దాని వలన ఎవరికి మేలు? నాకే మేలు, మీకే మేలు, మనకే మేలు. ఎందుకంటే మన దేవుని రాజ్యంలో దేవుడు తీసుకొని పెట్టే. ఇప్పుడు ఈ రాజ్యం దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇది ఎదుగుతున్న కొలది దేవుని రాజ్యం ఎదుగుతున్న కొలది నాకు మీకు క్షేమం, తరతరాలకు క్షేమం. కాబట్టి మన పిల్లలకు క్షేమం కావాలంటే, మనం అనుకున్నాం పిల్లలకు క్షేమం కావాలంటే డబ్బు బ్యాంకులు ఉంటే క్షేమం అవుతాయని చాలా తల్లిదండ్రులు అనుకున్నారు. ఒక పార్టీ మాత్రమే, చిన్న ఎందుకంటే డబ్బు ఉంటే కొన్ని పనులు జరుగుతాయి. ఓకే, కొందరు అనుకున్నారు పిల్లల పేరులో ఇలాంటిగా ఆస్తి పాస్తులు కొలిపెట్టి ఉంటే
నా కుమారుడు నా కుమార్తె మంచి అవుతుంది. అది కొంత మట్టు కరెక్టే కానీ పూర్తి కరెక్ట్ కాదు, కొంత మట్టు కరెక్టే కానీ. కాబట్టి పిల్లల చేతిలో పిల్లల కొరకు బ్యాంకులో డిపాజిట్ చేయడం తప్పు కాదు, ఆస్తిపాస్తులు సంపాదించబడడం తప్పు కాదు, ఓకే మంచిది. కానీ అది మాత్రం సరిపోలేదు. ఆస్తిపాస్తులు మాత్రం ఉండే అది మనల్ని కాపాడలేదు. దేవుని రాజ్యం విస్తరపడాలి, పరిశుద్ధాత్మ కార్యం జరగాలి, మరి ప్రార్థన, ఆరాధన, స్తుతి, వాక్యదానం, వాక్య పరిచర్య, సువార్త పరిచర్య జరగాలి. హల్లెలూయా. కాబట్టి రెండు ఉండాలి అనమాట, రెండు ఉండాలి. కాబట్టి దాంట్లో ప్రాముఖ్యమైనది దేవుని రాజ్యం అనమాట. దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ప్రియులారా, నాకు క్షేమం, మీకు క్షేమం, అందరికీ క్షేమం అనమాట. దానికి నష్టపోయేది ఈ సాతాను ఒక్కరు పోతుంది అనమాట. అన్నిలకు కూడా నష్టం లేదు. దర్శనాలు జీవంగా దేవును సత్యంగా నిజంగా తెలియలేని వ్యక్తులు కూడా నష్టం లేదు, వారు కూడా మేలనమాట. మరి క్రిస్తు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, అందరికీ మేలనమాట, ఒక్కరు కాదు. క్రిస్తు పరిచర్య అందరికీ మేలనమాట. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఒక్కరికైనా కాదు, అందరికీ అనమాట. అందరికీ ప్రియుల ఒక్కరికైనా కాదు, అందరికీ మేలనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా ఇంకా ఇంకరిస్తావాలి. దాని గురించి మనం ఆలోచన చేయాలి. మరి పౌలు తిమోతితో చెప్తున్నాయన్నమాట, అంటే అందరూ వారి వారి కార్యాలు చూస్తున్నా కానీ క్రిస్తు కార్యం సంఘర్షం, అంటే క్రిస్తు గురించి ఆలోచన చేస్తున్న వారు లేదు అని చెప్తున్నారు. కానీ తిమోతి ఏమో క్రిస్తు గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట. సంఘర్షం గురించి తిమోతి, నా నిజమైన కుమారుడైన తిమోతి సంఘర్షం గురించి క్రిస్తు గురించి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మన క్రిస్తు గురించి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం చాలాసారి ప్రభు దగ్గర వస్తారు, ప్రభు నన్ను దీవించము దీవించము దీవించము. దేవుని పొంది మనం వెళ్ళిపోయే వారికి ఉండవద్దు, దేవుని పొందాలి. దాని ఒక పార్ట్ మనం దేవునికి తిరిగి కృతజ్ఞతాస్తుతులుగా మనం కృతజ్ఞత కలిగి మనం ఇచ్చేవారు ఉండాలి. దేవుని పని కొరకు మనం కేటాయించాలన్నమాట. సమయం మాత్రం కాదు, దానిలో మనం దేవుడు ఎంతగా దీవించిన వాళ్ళది మనం పెట్టుబడి పెట్టాలి. అది మనం నేర్చుకోవాలి. పెట్టుబడి పెట్టలేని వారు, ప్రేమతో నింపబడి దేవుని రాజ్యం కొరకు పెట్టుబడి పెట్టలేని వారు గొప్ప హార్వెస్ట్ కొరకు ఎదురు చూస్తున్నా అది ఉంటే కలగా మార్చబడుతుంది, అంతే. గొప్ప హార్వెస్ట్ రాదు. గొప్ప పంట రావాలి అంటే ఖచ్చితంగా విత్తనాలు చేతి నుండి పడాలి, అంతే. స్తోత్రం. విత్తనాలు పెట్టాలి, దేవునికి స్తోత్రం. విత్తనాలు పెట్టకుండా గొప్ప హార్వెస్ట్ రాదు అనమాట. అది కలగా మాత్రం, కోరిక మాత్రం మిగిలిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ లోనికి మనం రావాలి. ప్రాక్టికల్ దాని కొరకు సాక్రిఫైస్ ఉంది. మన కొన్ని కోరికలు పక్క పెట్టాలి. నా కోరికలు అన్ని తెరచబడిన తర్వాత విత్తనాలు వేస్తామంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం విస్తరింపబడలేదు అంటే అది ప్రియులారా మనకు శుభం కాదనమాట. కానీ దేవుని రాజ్యం విస్తరింపబడుతున్న కొరది క్రిస్తు శుభార్త ఎక్కడైతే పెడుతున్నారో ప్రార్థన పరిచర్య జరుగుతున్న కొద్ది, ఆరాధన సుధులు ప్రార్థన వాక్య పరిచర్యలు ఇలాగే జరుగుతున్న కొద్ది అది మనకు శుభం అనమాట. ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడి ఫిలిప్పు సమరియా పట్టణంలో వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మనం చూడవచ్చు. తర్వాత పట్టణంలో గొప్ప సంతోషం వచ్చింది. అక్కడే దానికంటే ముందు చాలా మంది వ్యక్తులను దురాత్మలు పట్టుకొని ఉన్నవారు, దురాత్మల చేత ఇబ్బంది పడుతున్న వారు, రోగాలతో ఉన్న వారు స్వస్థ పొందారు క్రీస్తు ద్వారా. అప్పుడు ఆ పట్టణంలో గొప్ప సంతోషం వచ్చింది. అలాగే మన ఇంటిలో గాని, మన రాష్ట్రంలో గాని, దేశంలో గాని సంతోషం, సమాధానం, నిజమైన సంతోషం, నెమ్మది, కప్పుదల రావాలి అంటే క్రీస్తు అనమాట. వేరేగా షార్ట్కట్లు ఏమీ లేదు. పరిష్కారం యేసుక్రీస్తు. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఫాలో చేయాలి. కాబట్టి ఈ బాధ్యత ఇప్పుడు మన చేతిలో ఉంది అనమాట. మనం చెప్తాం వారు చేస్తారు, వీరు చేస్తారు, మనం తప్పించి మన స్వార్థ కొరకు మన సమయం గడుపు, మనం అంత మనది కొరకు మనం డైవర్ట్ చేస్తారు, వారు చేస్తారు, వీరు చేస్తారు. దానివల్ల తర్వాత మనకు ఇబ్బంది వస్తాయి. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం కళ్ళు తెరబడినాక, మన ఆత్మ కళ్ళు తెరబడినాక మనం తలెత్తి చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కోత విస్తారంగా ఉంది. ఆత్మీయంగా చనిపోయిన వారు చాలా మంది చనిపోయిన సార్లు ఉన్నారనమాట. నిజంగా మనం చూసిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారి మధ్యలో ప్రియులారా మనం నిలబెట్టే. కాబట్టి నేను రక్షణ పొందాం, ఓకే మంచిది, మనంతా రక్షణ పొందే మంచిది. కాబట్టి మన కొరకు మాత్రం కాదు, క్రీస్తు నా కొరకు మీ కొరకు మాత్రం మనలో రాలేదు, మన కొరకు వచ్చాం. కానీ అనేకుల కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. తండ్రిని దేవుడు మనలో సీడ్ పెట్టాం, క్రీస్తుని పెట్టాం, క్రీస్తు మనలో ఎదుగుతున్నాం. కాబట్టి ఈ విత్తనాలు మనం అనేక హృదయంలో నాటాలి.
అనేక హృదయంలో మనం నాటే సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్తోత్రం. సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా, మనకు అనేక హృదయంలో క్రిస్తువుని నాటే ఆ సామర్థ్యం క్రిస్తువుని కలిగిన మనకు ఉంది అనమాట. ఇప్పుడు మనం నాటాలి. ఇప్పుడు గొప్ప విషయం ఏంటిది అంటే ప్రియులారా, క్రిస్తువును చెప్పడం, లేదంటే క్రిస్తువును ఇద్దరి హృదయంలో నాటడం చాలా గొప్ప పరిచర్య అనమాట. మామూలు కాదు. క్రిస్తువుని కలిగి క్రిస్తువుని మన ఇద్దరు హృదయంలో నాటాలి. నాటడం మాత్రం కాదు, నీళ్లు పోసుకోవాలి అనమాట. అదే అప్పుడు పౌడు చెప్తున్నా, నేను నాటాం, ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం. కాబట్టి ఇంకా కొందరు చెప్తారు నాటువారు గొప్పది, నీళ్లు పోసేవారు సెకండ్. కానీ బైబిల్ ప్రియులారా మనం నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, నాటువాడనే సరి, నీరు పోసేవారనే సరి, ఇద్దరు సమానంగా అనమాట. ఇద్దరు సమానమే. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఇద్దరు సమానమే. ఎందుకంటే ఇద్దరు అవసరం అనమాట. నాటువాడు క్రిస్తు సువార్త హృదయంలో సువార్త ప్రకటించేవారు, సువార్త నాటేవారు అవసరం. ఇంకా నీళ్ళు పోసేవారు కూడా అవసరం. ఎందుకంటే నాటిన మాత్రం సరిపోలేదు. సీడు, చెట్టు నాటడం మంచి సీడు, తర్వాత అది ఎదగాలి. కాబట్టి ఎదగాలి అంటే దానికి కేర్ కావాలన్నమాట. దానికి కేర్ కావాలి, నీళ్ళు పోయాలన్నమాట. ప్రతిరోజు నీళ్ళు పోసినప్పుడు అది మంచి ఎదుగుతాయి. ప్రతిరోజు దానికి కేర్ దొరుకుతున్నప్పుడు క్రిస్తు మళ్ళీ ఎదుగుతున్నమాట. అదే ప్రియులారా ఇప్పుడు మన మధ్యలో జరుగుతుంది. కాబట్టి ఆదిమ సంఘం మొదటి సంఘంలో మనం చూస్తున్నది అదే జరిగింది. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యదానం, ప్రతిరోజు ఆరాధన. అంటే ప్రతిరోజు ఒకవైపు ప్రతిరోజు క్రిస్తు అనేక హృదయంలో నాటబడుతుంది. ఒకవైపు ప్రతిరోజు ప్రీచింగ్ జరుగుతున్నాయి. కాబట్టి నీళ్లు పోవడం జరుగుతుంది అనమాట. అందుకొరికే సంఘం చాలా స్ట్రాంగ్ గా బలంగా ఎదిగామన్నమాట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యలు, సమృద్ధి అనమాట. కృప లేని వారు ఎవరు లేదనమాట. అందరూ సమృద్ధి కృపతో నింపబడి వారు మృదైన కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కువ జరిగింది. దేవునికి ఇస్తుందని అదే ప్రియుల దేవుడు మన నుండి కూడా అదే కోరుతున్నాం. కాబట్టి మనకు నాటేవారు అవసరం, నిలువ వస్తేవారు అవసరం. అదే కాబట్టి నేను నాటేం కాబట్టి దీన్ని నాదేని చెప్పడానికి వీల్లేదు. నేను నిలువ వస్తున్నా కాబట్టి దీన్ని నాదేని చెప్పడానికి వీల్లేదు. అందుకు దానికి జవాబు ఉంది. 1 కొరింథీయులు 3వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, క్రిస్తు వారం. వాళ్ళు స్పష్టంగా అడుగుతాను, క్లియర్ గా చెప్తున్నాం అనమాట. నా వారని చెప్పడం లేదు. పౌలు చెప్తున్న విషయం స్పష్టంగా చెప్తున్నాము. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, రక్తం ఇచ్చాం. కాబట్టి మనం అందరం దేవునికి చెందిన వారు. ఇంకా క్రిస్తు మనం ఏకంగా ఉంటే మనం చెప్పవచ్చు. క్రిస్తుకు ఉన్నది నాదని కూడా చెప్పడం తప్పు అని మనం చెప్పడానికి వీల్లేదు. అది కూడా తప్పు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మన ఆత్మ ప్రాణ శరీరం యేసుక్రీస్తు సమర్పించిన వారిగా మనం ఉండే, పూర్తిగా మనల్ని దేవునికి ఇచ్చేవారు, క్రిస్తుకు ఇచ్చిన వారికి ఉండే. అదే క్రిస్తుకు ఉన్నదంతా నాదవుతాయి అనమాట. నాదంతా క్రిస్తుకు అవుతాయి అనమాట. మనమంతా క్రిస్తు వారు. మనం ప్రియులారా, మీరు క్రిస్తు వారు. అంటే యేసుక్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టి కొన్నా కాబట్టి మీ యజమానులు క్రిస్తు అనమాట, ప్రభు క్రిస్తు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు అనమాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మన అందరం ఆయన పిల్లలం. యేసుక్రీస్తు ఏమో మనం యజమానుడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం దేవుని సొత్తు అనమాట. దేవునికి స్తోత్రం. మనం అందరం దేవుని పిల్లలం. కాబట్టి ప్రియులారా మనం నాటేవారును, లేదంటే నాటేవారు కానీ నీళ్లు పోస్తున్న వారు కానీ వారు చేసిన పనికు జీతం పొందుతారు. దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. 2 వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం వారిని బలపరచాలి అన్నమాట. ప్రత్యేక దేవుని మనం బలపరచాలి. ఈ కాలంలో బలపరచాలి. ఈ విషయంలో మనం మనసు రావాలి అనమాట. కొన్నిసారి మనం డైవర్ట్ అయిపోతాం. అందరి నాదే పని జరగాలి, తర్వాత మనం చూస్తామని. అలాగే ఉంటే తర్వాత మన సహాయం చేయకపోతే అనమాట. ఎందుకంటే మన అవసరాలు అందరూ కూడా తీర్చిన తర్వాత దేవుని రాజ్యానికి పెడదామంటే ఏమీ మిగిలి ఉండలేదు. ఎందుకంటే మన కోరికలు, ఆశలు చాలా పెద్దవి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఈ కాలంలో మనం చూస్తే ఆన్లైన్ ద్వారా కానీ అన్ని మన దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మన దగ్గర ఇట్లా చూపిస్తున్నాయి అనమాట. ప్రతిరోజు ఫోన్లో అంతా చూపిస్తాయి అడ్వర్టైజ్. మనకు అన్ని తెలుసు, ఇది కావాలి అది అది అన్ని కొని తర్వాత మనకు మిగిలి ఏమి ఉండలేదు. దేవుని రాజ్యానికి పుట్టడానికి ఏమి ఉండలేదు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం బైబిల్లో రాయబడ్డట్టు మొదటి నా రాజ్యం ఇది వెతుకుడు అని చెప్పినట్టు మొదటిగా దేవుడు మనం దీవించినప్పుడు కొంత మనం దేవుని రాజ్యానికి మనం కేటాయించి ఉంటే మనం మిస్ అయిపోలేదన్నమాట. లేదంటే మిస్ అయిపోతుంది. ఎందుకంటే మన ఖర్చులు అంతా చేసిన తర్వాత నేను ప్రభు దేవుని రాజ్యం వరకు మనం పెడదామంటే 0
వచ్చినప్పుడు ఏం చేస్తాం? తర్వాత మనం పోస్ట్ పోన్ చేస్తాం, వచ్చే నెల చూస్తామని. అలాగే ఎన్నో నెలలు గడిచిపోయిన వారు చాలా మంది ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని రాజ్యం కొరకు మొదటి మనం ఆలోచన చేయాలి. దేవుని విషయం మనం మొదటి ఆలోచన చేయాలి. దాని వలన మనకే శ్రమం అనమాట. మనకి శ్రమ ఉంది దానిలో. ఇప్పుడు మన క్షేమం కొరకు మన విత్తనాలు పెట్టాలి. ఇప్పుడు మీరు విత్తనాలు పెడుతున్నామంటే మన క్షేమం కొరకు, మన పిల్లల ఫ్యూచర్ కొరకు అనమాట. ఫ్యూచర్ కొరకు మంచి భవిష్యత్తు కావాలంటే ఇప్పుడు మనం చక్కగా విత్తనాలు పెట్టాలి. విత్తనాలు పెట్టకుండా మంచి భవిష్యత్తు ఎలాగ వస్తాయి పిల్లలు? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మన రాష్ట్రం, దేశం పరిస్థితి దేవుని బిడ్డలకు ఉన్న మన చేతులు ఉంది. ఎవరైతే దేవుని బిడ్డలకు ఉన్నారో వారి చేతులు ఉంది రాష్ట్రం, దేశం యొక్క పరిస్థితి. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మనం చెప్తా అంత దేవుని చేతులు ఉంది అని. అవును, దేవుడు చేతులు ఉంది, కానీ దేవుడు మనకు బాధ ఇచ్చామనమాట. బాధ మీరు నమ్మకంగా చేయలేదంటే దేవుడు మనల్ని బైబిల్లో రాయబడింది నమ్మకమైన వ్యక్తి అని నమ్మి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. అలాగే పౌలు చెప్తున్నా, నమ్మకమైన వ్యక్తి అని నమ్మి దేవుడు పిలిచాడు. కాబట్టి దేవుడు నన్ను నమ్మకమైన వ్యక్తి అని నమ్మి దేవుడు పిలిచామన్నమాట. అనేది ఉంది, కానీ దాని మధ్యలో దేవుడు నన్ను పిలిచాడు. ఇప్పుడు దేవుని పిలుపు మనం పొందాం. కాబట్టి ఇంకా మనం దాని నుండి సాకులు చెప్పి తప్పించుకోవడానికి మనకు వీల్లేదు. సాకులు చెప్పి తప్పించే వాళ్ళు చెప్తున్న వారు ఉంటే సమయం వ్యర్థం చేస్తున్నంతే. ఇప్పుడు దేశపల్లి సమయం వ్యర్థం చేయవద్దు. ఇదే మంచి సమయం అన్నమాట. మనం అనుకున్నారు ఇంకా మంచి సమయం వస్తుంది. స్తోత్రం. ఇదే మంచి సమయం దేవునికి. దేవుడు మనకు అనుగ్రహించిన చాలా శ్రేష్టమైన మంచి సమయం. మనం చాలాసారి అనుకున్నారు ఇంకా రేపు మంచి సమయం వస్తే మంచి. ఇదే మంచి సమయం పిల్లలు, ఇదే మంచి సమయం. మంచి సమయం మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మంచిగా వాడుకోవాలి ఉంటే పిల్లలు మనం అలాగే చేంజ్ అవ్వదు. పరిస్థితులు దేవుడు మారుస్తారు. ఇప్పుడు మన ఒక ఆలోచన కానీ, మాటలు కానీ, క్రియలు కానీ చాలా ప్రాముఖ్యమైనది అనమాట. దానికి ఎఫెక్ట్ ఉంది అనమాట. మనం అనుకున్నారు నేను ఒక్కరు చేస్తున్నప్పుడు ఏం ఆగుతాయని కాదు పిల్లలు. మనం దేవునికి లోబడి పరిశుద్ధాత్మ వలన ఎవరైతే నిలబడతారో వారి వలన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మామూలు కార్యం కాదు. ఒక వ్యక్తి అయినా సరే మన అందరి ఇలా క్రిస్తు కొరకు నిలబడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అదే పిల్లలు మనం ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. ఫిలదెల్ఫియా సంఘం గురించి చూసినట్లయితే వారి ఆ కాలంలో ప్రియుల వారు దేవునికి లోబడే, వారికి శక్తి తక్కువనే, కానీ వారు వాక్యం గట్టిగా పట్టుకున్నామని, వాక్యం పట్టుకొని వాక్యాన్ని కాపాడుకున్నాం. అంటే వాక్యం వరకు లోబడేమనమాట. దేవుడు గొప్ప రివైవల్ తీసుకొని వచ్చామనమాట. దేవుడు గొప్ప ఉద్యోగం తీసుకొని వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం గట్టిగా మనం నిలబడాలి. ప్రభు గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని రాజ్యం మనం ఆలోచన చేయాలి. మన గురించి మాత్రం కాదు, దేవుని రాజ్యం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని రాజ్యం విస్తృతపడాలి నా ద్వారా, మీ ద్వారా. దాని కొరకు మనం సమయం గడపాలి. దాని కొరకు మనం విలువ చెల్లించాలి అనమాట. ప్రభు చెప్పే కదా సౌజన్యంగాని అని, అందుకొరకు నేను ఇంకా ఏం చేయడమని వస్తుంది అనమాట. అలాగుంటే అది చాలా సమస్య వస్తుంది, ప్రమాదం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అన్నిటికీ మనం ఉచితంగా మనం ఇవ్వాలి. కానీ నేర్చుకున్న వ్యక్తులు వారి దీవెన పొందుతున్న కొలది తప్పకుండా వారు ప్రేమతో నింపబడి ముందుకు రావాలి. ముందుకు రాలేని వ్యక్తులు కోత కొరకు వేచి ఉండడం ముందు చెప్పిన వ్యర్థమనమాట. అంతే. కోత ఎలా వస్తాయి ఇప్పుడు ఇలా? కోత విత్తనాలు లేకుండా పంట రాదు. ఇది ఒక నియమం అనమాట, లోయ అనమాట ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మకంగా మనకు దేవుడి ఇచ్చిన సమయం కానీ అన్ని ఏరియాలో మనం నమ్మకం ఉండాలి. అలాగే నా ద్వారా, మీ ద్వారా యేసు నామములో దేవుని రాజ్యం విస్తరింపబడినాక. కాబట్టి ప్రార్థన చేసిన వరకు మనం వారిని ఎంకరేజ్ చేయాలన్నమాట. డిస్కరేజ్ చేయకూడదు, వారిని ఎంకరేజ్ చేయాలి. ఇంకా బలంగా సేవ చేయమని చెప్పాలి. ఇప్పుడు ఎవరి ద్వారైనా పర్వాలేదు, నా ద్వారైనా పర్వాలేదు, మీ ద్వారైనా పర్వాలేదు, ఎవరి ద్వారైనా పర్వాలేదు. ఒకటి మన గోల్, దేవుని రాజ్యం విస్తరపడాలి అంతే. ఎవరు పని చేస్తున్నామని కాదు, అసలు ఎవరు గొప్ప బాధపడుతున్నామని కాదు, పని జరగాలి అంతే. కాబట్టి అందరి ద్వారా పనిలో జరుగుతుంది అనమాట. అందరి ద్వారా పనులు జరుగుతుంది. నా ద్వారా జరుగుతున్నాయి, మీ ద్వారా జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరి ద్వారా జరుగుతున్నాయి. కానీ దాని జీతం దేవుడు ఇస్తాడు. ఎవరు గొప్పవాడని దేవుడు చెప్తాడు. ముందే చెప్పాం, ఆల్రెడీ చెప్పాం. పరలోక రాజ్యములు, దేవుని రాజ్యములు ఉన్నా ఇప్పుడు బాప్తిస్తం ఇచ్చిన యోహాను కంటే గొప్ప, అంటే పాత నిబంధనల భక్తుల కంటే నేను గొప్పవారం అనమాట. ఆ స్థాయి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాను. కాబట్టి ఇంకా మీరు బాధపడవలసిన లేదు. అబ్బో నన్ను ఎవరు నా గురించి గొప్ప ఎవరు చెప్పలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువే చెప్పా నీకు గొప్పవాడు అని. యేసు వ్యక్తం చేత కొనబడిన మనకు దేవుడు ప్రభువే గొప్ప స్థాయి చేస్తామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప స్థాయిలో మనం ఉన్నాం. ప్రియులారా, మనం దేవుడు అనుగ్రహించాలని నమ్మకంగా చేస్తాం. కాబట్టి సంఘములు ప్రతి ఒక్కరు
ఆమె పాత నిబంధన భక్తుల కంటే చాలా గొప్ప స్థాయికు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకొని పెట్టారు. ఇది మన ఆమె అర్థం చేసుకొని దేవుని స్తుతిస్తాం. లేదు కాబట్టి మనం స్థాయి గురించి పలానా వ్యక్తికు ఆ స్థాయి ఇచ్చాం, ఈ స్థాయి ఇచ్చాం, కాబట్టి దాని గురించి కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి దేవుడు క్రీస్తు వారు మన గొప్ప స్థాయి అనుగ్రహించాను, పరలోకమందు మనల్ని కూర్చోబెట్టాం. దానికంటే గొప్ప స్థాయి ఏం కావాలి? తండ్రి కుడి పార్శ్వంలో క్రీస్తుతో పాటు దేవుడు మనం నిలబెట్టాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సమృద్ధి అనుగ్రహించి కూర్చోబెట్టబడ్డారు. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు శ్రేష్టమైన కుమారుని మనలో నాటేసి, కాబట్టి అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు మన ఆత్మలో ఉంది. ఇప్పుడు పిల్లలు మనం ఇంకా దయచేసి ఆశీర్వాదం కొరకు దయచేసి మనం గొడవ చేయవద్దు. ప్రత్యేకంగా తల్లి పిల్లలు కొందరు ఆస్తిపాస్తుల కొరకు గొడవ వేస్తున్న వారు కొందరు ఉండవచ్చు. కాబట్టి దేశ ఆస్తిపాస్తులకు దేవుని బిడ్డలకు గొడవ చేయవద్దు అనమాట. సమాధానంగా సంతోషంగా బ్రతకడం దేవుని చిత్తం. దేవుడు ఇచ్చాం, అది అనుభవించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఆస్తిపాస్తుల కొరకు ఇప్పుడు ఇలా దేశ గొడవ చేయవద్దు. కాబట్టి దానిలో మనం చూసినట్టు అబ్రహాం అనమాట. అబ్రహాం దేవుని పొడిపి పొందిన అబ్రహాం, అబ్రహాం అలాగే లోతు వారి మధ్యలో, వారి దాసుల మధ్యలో సమస్య వచ్చారు. కాబట్టి అబ్రహాం చెప్పాం, దేవుని పొడి పొందిన అబ్రహాం చెప్పిన అనమాట, నీవు కుడివైపు ఉండే నేను ఎడమవైపు పడుదా, నువ్వు ఎడమవైపు ఉండే నేను కుడివైపు పడుదా. కాబట్టి గొడవ మాత్రం. కాబట్టి ఇప్పుడు గొడవ వద్దు అనమాట. ఆస్తిపాస్తుల కొరకు దేశ గొడవ చేయవద్దు. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు ఇవ్వకుండా ఉన్న ఆస్తిపాస్తులు సంపాదించిన వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి దేశీ. కాబట్టి ఆస్తిపాస్తుల కొరకు గొడవ రాకుండా దేవుడు కృప అనుగ్రహించినాక ఆస్తిపాస్తుల కొరకు గొడవ రావద్దు. కాబట్టి అబ్రహాం ఏం చేశాం? నీవు కుడివైపు నేను ఎడమవైపు పడదాం, ఎడమవైపు నేను కుడివైపు పడదాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిని పొడిపోందినప్పుడు ఇలా నేను మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు యెహోవాయే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు, అద్భుతంగా చేస్తాడు. గొప్ప దేవుడు గొప్పగానే తెరుస్తాడు, జీవగల దేవుడు తప్పకుండా తెరుస్తాడు. కాబట్టి దేవుని పిలిపోందిన ప్రియులారా, మీరు ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో మీరు నమ్మకం ఉండాలి. జీవగల దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసిన వారు ఇంకా చేయాలి, ఆరాధన చేసిన వారు ఇంకా చేయాలి, సువార్త పరిచయం చేసిన వారు ఇంకా చేయాలి. దేవుడు తన చిత్తానుసారంగా, దేవుడు తన చిత్తంలో ఉన్న వారు తప్పకుండా వాడతారు. పురిగొల్పుతాడు అనమాట. వారి హృదయం దేవుడు ప్రేరణ ఇస్తారు, వాడతారు. లేదంటే వారి నిద్రపోలేదు అనమాట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడి లేని వ్యక్తులు నిద్రపోవడం కష్టమే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి నా రాజ్యం నిధి బతుకుడి, అప్పుడవన్నీ అనుగ్రహపడింది. కాబట్టి ఇప్పుడు ఇలా మొదటి దేవుని రాజ్యం నిధి బతుకుదాం. అలాగే కాబట్టి దేవుని రాజ్యం విస్తరపడాలి. ఎవరి ద్వారా ఎంత జరిగింది అని దాన్ని చూసుకొని ఉన్న సమయం కాదు ఇది. మనం ఎంత ఆత్మలు మనం సంపాదించాము, వారు ఇంత ముందు ఈ లెక్కలు చూసుకొని మనం ఇప్పుడు తర్వాత గొడవ వేయాల్సిన సమయం కాదు. మనం చూడొచ్చు దావీదు, సౌలు, ప్రియులరా వారు వారు చాలా స్నేహం కలిగిన వారు. సౌలు, దావీదు మంచిగా ఉన్నా, కానీ వారి మధ్యలో జయం పొందిన తర్వాత కొందరు స్త్రీలు డాన్స్ చేసుకొని పాట పడారు. సౌలుకేమో 1000, దావీదుకేమో 10,000 ఇచ్చినప్పుడు సౌలుకు ఆ రోజు నుండి సౌలు లోపల అభ్యంతరం అంతా కూడా బయటకు వచ్చామని, అసూయ గాని, పగ గాని, కోపం అంతా కూడా బయటకు వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం ఈయన 10,000, ఈయన 20,000 ఇలాంటి విషయాలు దేశం మనం తీసుకొని రావద్దు అనమాట. దేవునికి స్తోత్రం. దానివల్ల సమస్యలు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి కాబట్టి ఇప్పుడు లెక్కలు కాదు. ఇప్పుడు ఇలా మనం పోతున్న దేవుని ప్రేమతో దేవుడు ఇందాక చేస్తానంటే దేవా మీకు స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు వాడుతున్నాం అనమాట. కాబట్టి ఎవరు ఇప్పుడు దేశం బాధపడవద్దు. నన్ను వాడుతున్నా, అందరూ వాడుతున్నాం. మనం మీటింగ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, వాక్య పరిచయలు కానీ, స్వస్థపరిచే పరిచయలు కానీ, దెయ్యాలు వెళ్ళగొట్టే విషయంలో కానీ దేవుడు రకరకాల విధంగా ఒక్కొక్కరును అభిషేకించి దేవుడు తన చిత్తానుసారంగా ఘనంగా వాడుతున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. అందరిని బట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. ఒక్కరిని బట్టి అని కాదు, అందరిని బట్టి ప్రియులారా స్తుతిస్తాం. ఇక్కడ దేవుడు అందరిని వాడుతున్నాం కాబట్టి మనం ఆనందించాలి. కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు వాడుతున్న కొద్ది మనం అసూయతో ఉండవద్దు, బాధపడవద్దు, అసూయతో బాధపడవద్దు, మనం ఆనందించాలి. అక్రమ దేవుడు అనుగ్రహించినారు. ఒక్కొక్కరు దేవుని రాజ్యం వరకు వాడబడుతున్న కొద్ది మనం ఆనందించాలి. ఎందుకంటే నా ప్రభు రాజ్యం, దేవుని రాజ్యం విస్తరపడుతుంది, దేవుని పనులు జరుగుతుంది అని అర్థం చేసుకొని శాతానికి నష్టం, మనకు నష్టం లేదు. ఒకటి ఇంకా మన తోటి సహోదరులు మనకన్నా గొప్ప పరిచయం చేస్తున్న వారిను దేవుడు లేపిన కానీ దేశం మన బాధపడే అవసరం లేదు. దేవుని పని జరగాలంటే ఎవరి ద్వారాని ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను కూడా దేవుడు వాడతారు. మనం నమ్మకం ఉండే సార్ అందరిని వాడతారు. ఎందుకంటే మస్తు పనులు ఉంది అనమాట. ఆమేన్.
పని కోత విస్తారంగా ఉంది, తక్కువ ఏం లేదు, పనులు చాలా విస్తారంగా ఉంది. కాబట్టి దేశ ప్రియుల దేశి బాధపడవద్దు. కాబట్టి పని చేస్తున్న వారు, దేవుని కొరకు నమ్మకంగా పని చేస్తున్న వారు మనం డిస్కరేజ్ చేయవద్దు, చేసి ఎంకరేజ్ చేస్తాం పిల్లలు. బట్ వారికంటే నాకు గొప్ప పేరు రావాలని వారిని డిస్కరేజ్ చేస్తుంది. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా దూషణ మాటలు మాట్లాడుకొని వారి మీదే బురద చెల్లించుకొని మనం గొప్ప స్థాయికి వడదామని దేశం అనుకోకండి. దానివల్ల నష్టాలే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని చిత్తానుసరంగా దేవుని చిత్తాలు ఉంటే చాలు, దేవుడు మనం హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి, కానీ డిస్కరేజ్ చేసేవారిగా మనం మాట్లాడవద్దు. అలాంటి పనులు మనం చేయవద్దు అనమాట, దయచనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే డిస్కరేజ్ చేస్తున్నారో వారి వల్ల దేవుని పనులు ఆగిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవుని కుమార్తెగా ఆ స్థాయిలో నిలబడి మనం డిస్కరేజ్ చేసేవారుగా మనం ఉండవద్దు, మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి. సో అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం కాలేదు అంటే నోరు మోసుకున్నాడు ఇంకా మంచిది, లేదంటే ప్రభుత్వం ప్రార్థన చేయాలి. కాబట్టి అన్ని విషయాలు మనం అర్థం అవ్వాలని లేదు. ఇక్కడ మనం మనసు చిన్నదన్నమాట, చాలా చిన్నది. దేవుని కొన్ని కార్యాలు మనకు అర్థం కాలేదన్నమాట. ఆ విషయాలు మనం మౌనంగా ఉండి దేవుని శోధించుకోవడం ఇంకా మంచిది. లేదంటే మనం ప్రభువా నాకు నేర్పించమని ప్రార్థన చేయడం ఇంకా మంచిది. కానీ మనం దృష్టి చూద్దామన్నమాట. తెలియని విషయాలు చాలా ఉండవచ్చు, ఎందుకంటే బైబిల్ మనకు నేర్పి సముద్రం అలా ఉంది. కొన్ని కొంత మట్టుకే మనకు తెలుస్తుంది, పూర్తిగా మనకు తెలియదు. కాబట్టి మనం అందుకొరకు మనం నేర్చుకున్నాం అనమాట. ప్రతిరోజు మనం నేర్చుకున్నాం. దేవుడు ఇంకా లోతైన అనుభవంలోకి నడిపించినాక నా ద్వారా మీ ద్వారా యేసులో దేవుని రాజ్యం విస్తరింపబడినాక అపవాదికరిలో నాశనం అయిపోయినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ గల తండ్రి దేవా, మీ రక్తం ద్వారా మమ్మల్ని ఒక్కసారి కడుగుతున్నాం. వాక్యం భిన్న వాక్యాలు జీవ మార్మాలుగా మార్చుము తండ్రి. ప్రతి ఒక్కరును తండ్రి మమ్మల్ని అందరిని ప్రభావ మీ రాజ్యం వరకు ప్రభావ మీరు పిలిచినాడు స్తుతిస్తున్నాం తండ్రి. అందరిని అభిషేకించి మమ్మల్ని అందరిని వాడుతున్నాడు స్తుతిస్తున్నాం. మీ చిత్తానుసారం బలంగా వాడుకోము తండ్రి. అపవాదికరి పరిశుద్ధాత్మ అగ్ని వలన లయమైపోయినాక ప్రతి ఒక్కరు తండ్రి దేవాన్ని కార్యం జరిగినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరు తండ్రి మీ నామం కొరకు నిలబడుతున్నాం. వారికి తగిన ఆశీర్వాదాలు, బహుమానాలు, దీవెనలు ప్రతి ఒక్కరికి జీవాధిపతి తండ్రి దయచేయమని ప్రార్థనిస్తున్నాం. కుడి వేసిన వారందరినీ దీవిస్తున్నాం. మా రాష్ట్రం దేశం మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం. గొప్ప ఉద్యమం దేవాదేవం ప్రార్థన ఆరాధన సుధులు వాక్య పరిచయలు ఇంకా రాష్ట్రం దేశంలో అధికంగా జరిగినట్టు హోలీ స్పిరిట్ సహాయం ఏమవుతుంది. అందరూ మీ స్వార్థ మీ దర్శనం పొందినట్టు, అందరూ మీ శక్తి ద్వారా తాకబడినట్టు, అందరం ఆమె గొప్ప దేవుడు నాడని గ్రహించినట్టు పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దైవమని ప్రార్థన చేస్తున్నాం. గుడి వచ్చిన వారు అందరినీ దీవిస్తున్నాం. మీ రక్తంగా అభిస్తున్నాం. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాం. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తున్న అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉంటున్నాక ఆమేన్ ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు వందనాలు దేవా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.